గీ నడమ గదేదో బనానా ఫోటోలట ఎవ్వళ్ళు చూసినా గదే ఫోటోలు పెడుతుర్రు. ఆల్మగళ్ళు దోస్తులు ఆఖరికి కుక్క పిల్లలను కూడా బనానా ఫోటోలని చెప్పి తీరొక్క తీర్ల తయారు చేస్తుర్రు. అన్నిటికీ మించి మా అక్కచెల్లెళ్ళు అయితే తీరొక్క రంగుల చీరలు కట్టుకొని గా ఫోటోలలో చక్కర మెరిచిపోతుర్రు. ఇక గీ ముచ్చట మీదనే ఇప్పుడు ఇంటర్నెట్లా తీరు తీరు ముచ్చట్లు నడుస్తున్నాయి చూడుర్రు మీరు. ఇన్నొద్దులు బనానా బనానా అంటే కేల పండే యాదికొచ్చేది గాని ఇప్పుడు బనానా అంటే ఎవల ఫోటోనో అనుకునే కథ అవుతుంది. కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు మనోళ్ళు ఏదన్నా కొత్త మామల బయటకు వచ్చిందంటే దాన్ని పీకి పాకం పెట్టేదానికి ఇడిచిపెట్టరు. ఇట్లనే ఇప్పుడు నానో బనానా ఫోటోల ట్రెండ్ జోరుగా నడుస్తుంది. అందులో శారీ ట్రెండ్ అని మా అక్కచెల్లెన్లంతా జమినీ అనే దాంట్లోకి పోయి ఫోటోలు ఎక్కించి తీరొక్క తీర్ల ముస్తాబైతాండ్రు. ఇక దీని మీదనే రతన్ టాటా సారు దోస్తున్నాడు కదా గదే శంతన్ నాయుడు ఇంటర్నెట్ గుట్లో ఓ వీడియో పెట్టిండు. ఆడోళ్ళుండే ప్రతి ఇంట్లో అర్రల కంసేకం 15 చీరలు ఉంటాయి. గా చీరలేవో కట్టుకొని మీ అంతటా మీరు ఫోటోలు దిగితే అయ్యపాయే కదా. దీంట్లో ఫోటోలు అప్లోడ్ చేసి మార్చుకున్నాడు ఎందుకు? కరంగా చెప్పాలంటే చీర కట్టుకుంటేనే ఆడపిల్లకి అందం. కానీ గిట్ల ఫోటో అప్లోడ్ చేసి దాన్ని చీరలకు మార్చుకుంటే అంత బక్వాసు, దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు ఎట్లా పడితే అట్లా ఆడోళ్ళు ఫోటోలు అప్లోడ్ చేస్తే అంత మంచిది కాదని కూడా చెప్తుండ్రు కొంతమంది. గిట్లనే అందరు చేస్తుండ్రు కదా అని ఓ అక్క తాను మామూలుగా దిగిన ఫోటోలను చీరలు దిగినట్టు మార్చుకున్నదట. అయితే దాంట్లో తన పెయి మీద ఉన్న పుట్టుమచ్చ కూడా పడ్డదట. కనబడకుండా ఉన్న పుట్టుమచ్చల సంగతిగా ఏఐ జెమినికి ఎట్లా తెలిసింది? ఇందులో ఏదో గోల్మాల్ ఉన్నది. లోపటేమో కతరానే ఉన్నది. ఫోటోలు అప్లోడ్ చేసేటోళ్ళు ఆలోచనలు చేసుకొని రానట్టు ఓ వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టింది. గా వీడియో కింద నిజమే అని చాలా మంది కామెంట్లు కూడా రాసిండ్రు. నీ బనానా ఫోటోలు చల్లగుండా గాలికి పోయే కంప నెత్తికి తగిలించుకున్నట్టు లేందో కంప చేసుకోకుండ్రి. జర పైలం